వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్‌గా పిగ్మెంటేషన్ వచ్చిందంటే మనం రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. పిగ్మెంటేషన్ కంట్రోల్‌లో ఉంటుంది, తగ్గదని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తూ పిగ్మెంటేషన్‌ని మనం తగ్గించుకోవచ్చు. మరి తీసుకోవాల్సిన పదార్థాలేంటి? అవాయిడ్ చేయాల్సినవేంటి? దీనికి ప్రత్యేకమైన డైట్ ఉందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. జనరల్‌గా ఇప్పుడు ఆహారం ఔషధంలాగా పనిచేస్తది ఇలా చెప్తూ ఉంటారు. అవును. డైట్స్ చేస్తే మనకు జబ్బులు తగ్గిపోతాయని కూడా చెప్తుంటారు. అయితే స్కిన్ విషయంలో మాత్రం అసలు ఇది పనిచేయదేమో అనిపిస్తూ ఉంటుంది. జనరల్‌గానే స్కిన్ అలర్జీస్ కానీ అలాంటివి వస్తే అసలు తగ్గవు. ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తూనే ఉంటాయి. ఇక పిగ్మెంటేషన్ కూడా అంతే. మంగు మచ్చలు వచ్చాయంటే ఏదో క్రీమ్స్ వాడినంత కాలమే, ట్రీట్మెంట్స్ చేయించుకున్నంత కాలమే మళ్ళీ వస్తూ ఉంటాయని. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఆహార నియమాలు ఉంటాయా? ఆహారంతోనే దీన్ని తగ్గించుకోవచ్చా? అవును. హైపర్ పిగ్మెంటేషన్ కానీ, పిగ్మెంటేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు హ్మ్. స్కిన్‌కి డెఫినిట్‌గా ఫుడ్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం ఏం ఫుడ్ తింటున్నాము అనేది కూడా డిసైడ్ చేస్తుంది. హ్మ్. మన స్కిన్ టెక్స్చర్ కావచ్చు, స్కిన్ టోన్ కావచ్చు, ఈవెన్‌గా ఉందా? అన్‌ఈవెన్‌గా ఉందా? ఇవన్నీ కూడా మనకి ఫుడ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే అది ఇంటర్నల్‌గానే మెలానిన్ ప్రొడక్షన్ వల్ల అవుతుంది కాబట్టి, అది డెఫినిట్‌గా ఇంటర్నల్‌గా కూడా మనకి ఏం ఫుడ్ తింటున్నాం అనేది ఇంపార్టెంటే. ఇప్పుడు చాలామంది లైవ్స్ చాలా బిజీ అయిపోవడం వల్ల, దానివల్ల తెలియట్లేదు ఏం తింటున్నారు, ఎట్లా అని చెప్పి. హ్మ్. దానివల్ల ఇవన్నీ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు చాలా ఎక్స్‌పోజర్, సన్ ఎక్స్‌పోజర్ కావచ్చు, లేకపోతే బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ కావచ్చు, యూవీ రేస్‌కి ఇవన్నిటికి ఎక్కువ అవుతుంది. హ్మ్. దానివల్ల మన స్కిన్ అనేది పిగ్మెంట్ అయిపోతుంది. హ్మ్. అన్‌ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేస్తుంది చాలా మందికి. హ్మ్. అంటే ఇప్పుడు మనం అది సన్ స్క్రీన్ పెట్టి ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా కానీ, అది మళ్ళీ 3 అవర్స్ కోసమే ఉంటుంది. మళ్ళీ అవును. రీఅప్లై చేసుకోవాలని చెప్పి చెప్తుంటారు డెర్మటాలజిస్ట్. సో, అట్లా అని చెప్పి జస్ట్ దీనిపైన డిపెండ్ అవ్వకుండా మనకి ఫుడ్ కూడా ఉంటుంది. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే పపాయ అనేది దాంట్లో ఉన్న ఎంజైమ్స్ కావచ్చు, బయో యాక్టివ్ కాంపౌండ్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి మెలానిన్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తుంది కొంచెం. హ్మ్. దానివల్ల మనకి ఇది పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉంటుంది. అంటే వచ్చినా కానీ పపాయ తీసుకోవాలా పిగ్మెంటేషన్ కోసం? తినాలి. తినాలి. యాహ్! హ్మ్. ఇంటేక్ ఉండాలి. ఫుడ్ ఇంటేక్. హ్మ్. ఈవెన్ మనకి సిట్రస్ ఫ్రూట్స్ రకరకాల ఇప్పుడు పోమోగ్రానేట్ కావచ్చు, హ్మ్. లెమన్స్ కావచ్చు, నిమ్మకాయ రసం కావచ్చు, హ్మ్. ఆరెంజెస్ కానీ, పైనాపిల్స్ హ్మ్. ఇవన్నీ విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల హ్మ్. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి ఈస్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే. అందుకని మనం అది తీసుకున్నప్పుడు మనకి సన్ డ్యామేజ్ కానీ, హ్మ్. ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడు హ్మ్. మనకి అది ప్రొటెక్ట్ చేస్తుందనమాట. ఓకే. కట్ డౌన్ చేస్తుంది. దానివల్ల మనకి పిగ్మెంటేషన్ తగ్గిపోవడం హ్మ్. అవుతుంది. రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. అంతే కాకుండా ఇవి జస్ట్ మనము తింటున్నామనే కాదు. హ్మ్. మళ్ళీ ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. మనకి ఫిష్ నుంచి లేదంటే వెజిటేరియన్స్ ఉంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ, హ్మ్. పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. ఓకే. దానివల్ల కూడా మనకి ఇది మెలానిన్ ప్రొడక్షన్ కావచ్చు, హ్మ్. ఈవెన్ టోన్ అవ్వడం స్కిన్ ఇవన్నీ అవుతాయి. ఓకే. అంటే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ కూడా తగ్గించుకోవచ్చా మనం? అవును. హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ యూజువల్‌గా ఫీమేల్స్‌కి హ్మ్. ఎక్కువ వస్తుంది. ఇప్పుడు హ్మ్. మెనోపాజ్ కావచ్చు, లేదంటే నార్మల్‌గానే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల, హ్మ్. రకరకాల రీజన్స్ వల్ల మనకి హార్మోన్ ఇంబాలెన్స్ అనేది అవుతుంది. హ్మ్. దానివల్ల వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ పిగ్మెంటేషన్. ఓకే. స్కిన్ పాడైపోతుంది. ఇప్పుడు అట్లా ఉండడం వల్ల మనకి హార్మోన్ ఇంబాలెన్స్ కరెక్ట్ చేసుకోవాలి ఫీమేల్స్ అంటే, సోయా ఈస్ ఎ సూపర్ ఫుడ్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు మనం సోయా లైక్ బీన్స్ సోక్ చేసుకొని తినడం కానీ, హ్మ్. లేదంటే ఒకవేళ మనం సోయా బీన్స్ జ్యూస్ లైక్ ఇప్పుడు సోయా మిల్క్ అంటున్నారు. హ్మ్. అట్లాంటివి తాగడం వల్ల కానీ, హ్మ్. లేకపోతే రెసిపీస్ చేసుకోవచ్చు సోయా బీన్స్‌తోని. హ్మ్. సోయా లీవ్స్ కావచ్చు, హ్మ్. సోయా లీవ్స్ జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు చాలామంది. హ్మ్. సోయా అనేది మనకి సూపర్ ఫుడ్. హ్మ్. కాబట్టి మనం సోయా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు హార్మోన్ హ్మ్. రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కరెక్ట్ అయిపోతాయి. ఓకే. ఎలాంటి హార్మోని సమస్యలున్నా కానీ. చాలా వరకు తగ్గిపోతాయి. హ్మ్. ఒకవేళ అది ఒకటే కాదు అంటే మనకి ప్రాపర్ లైఫ్ స్టైల్, హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ మనకి ఫ్యాట్, హ్మ్. ఎసెన్షియల్ ఫ్యాట్ ఇవన్నీ ప్రాపర్‌గా తీసుకున్నప్పుడు హ్మ్. దాంతో పాటు ఇది కూడా తీసుకుంటే మనకి హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ కరెక్ట్ అవుతుంది. ఓకే. ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ అనేవి ఫ్రూట్స్. తీసుకోవాలి మనం. అవును. సి విటమిన్ గూడా రాస్తారు గదా! జనరల్‌గా పిగ్మెంటేషన్ అవును. కోసం వెళ్ళినప్పుడు. రాస్తారు. ఆ! అండ్ అంతే కాకుండా మనకి ఇది దీంట్లో ఏంటి అంటే, హ్మ్. ఏమి తింటున్నామని కాదు. లైక్ ఏది అవాయిడ్ చేయాలి కూడా హ్మ్. ఇంపార్టెంట్ చాలా. యెస్. ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ కావచ్చు, హ్మ్. లేకపోతే స్వీట్ అండ్ బెవరేజెస్, హ్మ్. మాల్టెడ్ జ్యూసెస్ కావచ్చు, మాల్టెడ్ బెవరేజెస్
ఇవన్నీ మనకి ఎక్కువ క్వాంటిటీస్‌లో మనము కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా బాడీలో ఇన్‌ఫ్లమేషన్ కాజ్ అవుతుంది. ఎస్పెషల్లీ స్కిన్ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఎక్కువున్న ఫుడ్, డీప్ ఫ్రైడ్, జంక్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, మనకి ఫాస్ట్ ఫుడ్, చిప్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది డైట్‌లో తీసుకున్నప్పుడు. ఎస్పెషల్లీ స్కిన్ పైన. ఈవెన్ టోన్ పోయి మనకి పింపుల్స్ రావడం కానీ, లేకపోతే ఈ పిగ్మెంటేషన్ రావడం కానీ, ఇవన్నీ ఎక్కువ అవుతాయన్నమాట. ఓకే. సో, ఏదైనా కానీ ఆహార నియమాలు పాటించాలి. మీరు చెప్పిన ఫుడ్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ పపాయ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. అవును. గ్లోయింగ్ స్కిన్ కోసం పపాయ బేస్డ్ క్రీమ్స్ వాడండి ఇలా కూడా చెప్తూ ఉంటారు. అవును. సో, పోమోగ్రానేట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీరన్నట్లుగా. సో, ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అన్నీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకొని ఈ పిగ్మెంటేషన్‌ని కరెక్ట్ చేసుకోవాలని కోరుకున్నాం. స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా అలర్జీస్ అలాంటి ఇబ్బంది పడుతున్నాయి. ఈ మంగు మచ్చలే తగ్గట్లేదు. డైట్ కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.